పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తీవ్ర రూపం దాలుస్తుంది ఇరాన్ యుద్ధం. ఇరాన్ పైన పెద్ద ఎత్తున మిస్సైల్స్తో పాటుగా డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా సేనలు. ఇక ఇరాన్లోని 2000 లక్ష్యాలను కూడా దెబ్బతీసినట్లు అమెరికా ప్రకటించడం జరిగింది. ఇక ఇరాన్ పైకి B-1, B-2 బాంబర్లను రంగంలోకి దింపింది అమెరికా. IRGC కమాండ్ కంట్రోల్ సెంటర్లు ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది ఇరాన్. ఈ నేపథ్యంలో దాడుల్లో దెబ్బతిన్నటువంటి అమెరికా కాన్సులేట్లు కూడా భారీగా కనబడుతున్నాయి. సౌదీ అరేబియాలోని CIA సెంటర్తో పాటుగా ఖతార్లోని US బేస్లపైన కూడా ఇరాన్ దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక యుద్ధంలో ఇప్పటి వరకు 900 మందికి పైగా మృతి చెందారు. US డెస్ట్రాయర్ యుద్ధ నౌకపైన కూడా ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇరాన్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నౌక. అయితే మిస్సైళ్లతో దాడి చేసినట్లు IRGC ప్రకటన చేయడం జరిగింది. అత్యంత కీలకంగా ఇరాన్లోని IRGC యుద్ధం యొక్క వ్యూహాలను కూడా అవలంబిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సేనలపైన IRGC పూర్తి స్థాయిలో దాడులు చేస్తుంటే IRGC యొక్క ప్రధానమైనటువంటి సెంటర్ పైన మేము మిస్సైళ్ల వర్షం కురిపించామని మాత్రం అమెరికా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ ఈ రెండూ కలిసి పూర్తి స్థాయిలో ఇరాన్లో తీవ్రమైనటువంటి హెచ్చరికను కూడా జారీ చేశాయి. అల్టిమేటం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా దాడులు కొనసాగితే మాత్రం మిడిల్ ఈస్ట్లో అన్ని ఆర్థిక కేంద్రాలను కూడా దెబ్బతీస్తామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, యుద్ధం మాత్రం తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి కేంద్రాలతో పాటుగా ఆర్థిక కేంద్రాలపైన మేము దాడి చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. తాజా అప్డేట్స్ ఏంటి? ఇదైతే ఇరాన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇరాన్ యుద్ధానికి సంబంధించినంత వరకు అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడంతో పాటుగా గడిచిన 4 రోజుల నుంచి కూడా యుద్ధ వాతావరణం పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరాన్కి సంబంధించినంత వరకు అన్ని స్థావరాలపైన ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా సేనలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 2000 లక్షలకు దెబ్బతీసామంటూ కూడా అమెరికా ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అనేక బాంబర్లతో పాటుగా ఇరాన్ కి సంబంధించినంత వరకు ప్రధాన కేంద్రాలపై కూడా ఇప్పటికే దాడి చేశామంటూ అమెరికా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రతీకార దాడులను కూడా ఇరాన్ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అమెరికాకి సంబంధించినంత వరకు కూడాను అతిపెద్ద నౌకగా ఉన్నటువంటి డిస్ట్రాయర్ అయినటువంటి నౌకను కూడా దాడి చేశామంటూ కూడాను ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇరాన్ తీరానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా ఆ నౌకపై దాడి చేసినట్లు IRGC అనేటటువంటి ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్. అయితే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దాడులను కొనసాగితే మిడిల్ ఈస్ట్ లో ఆర్థిక కేంద్రాలను కూడా దెబ్బతీస్తామంటూ కూడా ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్ ప్రతీకారంగా పూర్తి స్థాయిలో దాడులను పెంచినటువంటి సిచ్యువేషన్. గడిచిన 4 రోజుల పరిధిలో చూసుకుంటే నిన్న రాత్రి కూడా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు కూడా స్థావరాలే లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ఏదైతే డ్రోన్స్ మిజైల్ దాడితో పాటుగా పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు పెంచినటువంటి సిచ్యువేషన్. యుద్ధం అయితే తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు ఏదైతే అత్యంత చమురు పంపించేటటువంటి హమ్మస్ జలసంధికి సంబంధించినంత వరకు మూసేస్తామంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ఏదైతే ఇరాన్ నుంచి తెచ్చుకునేటటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించి దాదాపు 20% పైగా, అంటే ఇండియా గానీ, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఆసియా దేశాలకు అవసరాలు తీర్చేటటువంటి హమ్మస్ ఏదైతే జలసంధి ఉందో పూర్తిగా కూడా మూసేస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించడం ఒక్కసారిగా
యుద్ధ వాతావరణానికి సంబంధించినంత వరకు ఎస్ కూడాను భరత్, కొంతవరకు అన్ని ఎందుకంటే దేశాలపైన ఇప్పటికే అవకాశం అమెరికాతో పడే పాటుగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేస్తున్నాయి. సో ఇరాన్కి సంబంధించి నూతన సుప్రీం కమాండర్కి సంబంధించి సో ఆయన ఎన్నుకునేటువంటి పద్ధతి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. సో ఫైనల్గా నూతన సుప్రీం కమాండర్ కూడా చనిపోయారు అనేటువంటి వార్తలు బలంగా వినబడ్డా నిన్న అంటే ఒక రహస్యమైనటువంటి ప్రాంతంలో కూడా ఆయన ఎన్నుకున్నటువంటి పరిస్థితి. సో ఆయన ఎన్నికైన తర్వాత కూడా మేము ఎక్కడ తలొగ్గం, పూర్తి స్థాయిలో ప్రతీకార చర్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇరాన్ కూడా ఎక్కడ తలొగ్గనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది, ఏమంటారు? ఇరాన్కి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో యుద్ధంకి సంబంధించి మీరు ఈ దాడులు ఆపకపోతే ఖచ్చితంగా మా యొక్క ప్రతీకార దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా అదే పరిస్థితిని పూర్తిగా కూడా గడిచిన 24 గంటల్లో ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికాకు సంబంధించిన స్థావరాల లక్ష్యంగా ఇప్పటికే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే యుద్ధం పూర్తిగా కూడా తీవ్ర రూపం దాల్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇరాన్ అధ్యక్షుడికి సంబంధించినంత వరకు కీలకంగా ఉండేటటువంటి సేఫెస్ట్ ప్లేస్ లో ఇరాన్ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ఏదైతే ఇరాన్ కి సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కానీ అమెరికా గానీ ఇజ్రాయెల్ అంచనాలకు మించి ఇరాన్ దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ కి సంబంధించిన అధ్యక్షుడు మృతి తర్వాత అమెరికా పూర్తిగా కూడా దాడులు ఆపేస్తుందంటూ కూడా అన్ని దేశాలు కూడా వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఇరాన్ ప్రతీకార దాడికి పాల్పడుతున్నటువంటి నేపథ్యం పూర్తి స్థాయిలో అమెరికా ఇజ్రాయెల్ చేసేటటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో తిప్పుకొట్టే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా కువైట్ గానీ ఎక్కడైతే అమెరికా స్థావరాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ట్రాడార్స్ కానీ వీటన్నిటిని కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ ఇప్పటికే బాంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం డ్రోన్ బాంబులతోటే ఇప్పటికే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ పూర్తిగా కూడా అక్కడ ఉండేటటువంటి మిడిల్ ఈస్ట్ లో కూడా దాడులకు దిగుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ అసలు వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయితే యుద్ధం తీవ్ర రూపం దాచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇరాన్ కి సంబంధించినంత వరకు గడిచిన 4 రోజుల్లో జరిగినటువంటి యుద్ధంలో సుమారు 900కు పైగా పౌరులు మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు కూడా ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించి ఇరాన్ పూర్తి స్థాయిలో ప్రతి దాడులు చేస్తా ఉంది. ఇప్పటికే అమెరికాకి సంబంధించిన స్థావరాలన్నిటిపైన డ్రోన్ బాంబులతో వాళ్ళ యొక్క లక్ష్యాలను ఛేదిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చేటటువంటి పరిస్థితి నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో కూడా దాడులకు తెగబడతామని ఇరాన్ గానీ అమెరికా గానీ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇరాన్ పూర్తిగా మేము ఎదుర్కొంటాం, మా దాడిని పూర్తిగా యుద్ధం ఏదైతే ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అధ్యక్షుడు కోల్పోయినటువంటి ఇరాన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటుగా యుద్ధ రీతిని మార్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చైనా ఇచ్చేటటువంటి మొత్తం ఏదైతే రక్షణ వ్యవస్థకు సంబంధించినంత వరకు చైనా ఇచ్చినటువంటివన్నీ కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి కొన్ని అణ్వాయుధాలతో మాత్రమే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే అమెరికాకి కానీ ఇటు ఇజ్రాయెల్కి కానీ పూర్తిగా దెబ్బతీయడంలో ఇరాన్ కూడా ఇరాన్కి సంబంధించినంత వరకు పూర్తి స్థాయి యుద్ధంలో దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అమెరికాకి ఇజ్రాయెల్కి బుద్ధి చెప్తాం అంటూ కూడా ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతా ఉంది. ఇదే పరిస్థితి కొన్నాళ్ళు కొనసాగితే ప్రపంచ దేశం వ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దనగా ఇరాన్కి సంబంధించినంత వరకు చమురు నిక్షేపాలు అత్యంత అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. ఆసియాకి సంబంధించినంత వరకు ఇండియా గానీ చైనా గానీ అనేక దేశాలకు సంబంధించి అక్కడి నుంచే చమురు తెచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే హమాజ్ జలసంధి గుండా కూడాను పూర్తిగా కూడా చమురు నిక్షేపాలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి సుమారు 16 నుంచి 20% వాటా అక్కడి నుంచే వచ్చేటటువంటి సిచ్యువేషన్. అయితే పూర్తిగా కూడా అక్కడ యుద్ధ రీతి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినంత వరకు పూర్తిగా కూడా ఎగుమతులను ఆపేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎందుకంటే మన దేశం ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉందా? హార్మోజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యం సో ఇంధన ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే భారత్కి సంబంధించినంత వరకు రష్యాతో ఇప్పటికే ఒప్పందాలు ఉండేటటువంటి నేపథ్యం. రష్యాకు సంబంధించినంత వరకు చమురు తెచ్చుకునేటటువంటి ప్రక్రియ ఇప్పటికే భారత్ లో కొనుగోలు చేస్తున్నప్పటికీ అత్యంత కారుచౌకగా వచ్చినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపైన భారత్ ఇప్పటికే దృష్టి సారించింది. ఉండేటటువంటి చమురు నిక్షేపాలు ఏవైతే భారత్ లో ఉన్నాయో, భారత్ ఎక్కడైతే దాచుకుంటుందో వాటన్నింటినీ కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో
హమ్మస్ జలసంధి గుండా వచ్చేటటువంటి వాడలు ఏవైనా సరే 1 వీక్ లోపల భారత్కు చేరుకుంటే భారత్కు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఏదైతే చమురుకు సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేటటువంటి పరిస్థితి. కానీ రష్యా గుండా వచ్చేటటువంటి చమురు నిక్షేపాలన్నీ కూడా రావడానికి సుమారు 1 రోజులు పరిధి పడుతుంది. అయితే దీనిపైన భారత్ ఇప్పటికే ముందుగుంటా సన్నద్ధమైనటువంటి పరిస్థితి, రష్యాతో ఒప్పందాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చమురుకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్ ముందుగుంటా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటటువంటి 20% సంబంధించినంత వరకు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కి సంబంధించి పూర్తిగా హమ్మస్ జలసంధితో పాటుగా ఇరాన్ లో చమురు తీసేటటువంటి అన్నింటినీ కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అమెరికా పూర్తి స్థాయిలో అన్నిటిపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి తెచ్చేటటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడా పెట్రోల్ కానీ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినంత వరకు వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ షిప్స్ అయితే ఉన్నాయో ఎంత కూడా 30 రోజుల పైన పట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ పూర్తిగా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భారత్ తో పాటుగా ఆసియాలో ఉండేటటువంటి అన్ని దేశాలకు కూడా దీని ప్రభావం పడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే చైనాకు కానీ అటువైపు ఆస్ట్రేలియా కానీ ఆసియాలో ఉండేటటువంటి అతిపెద్ద కంట్రీస్ లో చమురుకు సంబంధించినంత వరకు ఇరాన్ నుంచి అత్యంత ఎక్కువగా అంటే సుమారుగా ఇరాన్ యొక్క ఆదాయంలో 20% చమురు నిక్షేపాలకు సంబంధించి ఆసియా నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఆ హమ్మస్ జలసంధి గుండానే మొత్తం అంతా కూడా రవాణా జరిగేటటువంటి సిచ్యువేషన్. హమ్మస్ జలసంధి మూసేయడంతో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఏ యుద్ధం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఆసియా దేశాలపైన చమురు బాంబు పేలేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. భారత్ ఇప్పటికే ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చమురుకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అమెరికా రష్యా నుంచి ఎవరైతే భారత్ దిగుమతి చేస్తున్నటువంటి పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించినంత వరకు కూడా మీరు తగ్గించుకోకపోతే సుంకాలు విధిస్తామంటూ కూడా గతంలో హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితుల్లో భారత్ కి అమెరికా మరొకసారి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉండబోతా ఉందా, అది ఎలా ఉండబోతా ఉందా, అసలు యుద్ధానికి సంబంధించినంత వరకు ఎండ్ కార్డు పడకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి ఇది ఒక పెద్ద ఇబ్బంది వాతావరణంగానే కనిపిస్తుంది. ఏషియాస్ కంట్రీకి సంబంధించినంత వరకు కూడా పెట్రోల్ కి సంబంధించి పూర్తిగా చమురు నిక్షేపాల ఇష్యూలో మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, ఆర్థిక మాన్యం దిశగా అడుగులు పడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇరాన్కి సంబంధించి మరి ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ వాతావరణం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇరాన్ పైన పెద్ద ఎత్తున కూడా మిసైల్స్తో పాటుగా డ్రోన్లతో వీడ్చుకుపడుతున్నాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా సేనలు. సో ఇరాన్లోని సుమారు ఒక 2000 లక్ష్యాలను ప్రధానంగా పెట్టుకొని సో ఆ లక్ష్యాలను కూడా దెబ్బతీసినట్లుగా కూడా అమెరికా ప్రకటించినటువంటి పరిస్థితి. ఓవైపు మీరు యూటీవీ స్క్రీన్ పైన క్లియర్ కట్గా చూస్తున్నారు. సో ఇరాన్కి చెందినటువంటి ఖమేలీతో పాటుగా ఆయా దేశంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి మంత్రులు, రక్షణ మంత్రులు వీరందరినీ కూడా అమెరికా ఇప్పటికే చంపేసినటువంటి పరిస్థితి. సో ఈ దాడుల్లో వారందరూ కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు హార్ముజ్ జలసంధిని కూడా క్లోజ్ చేసింది ఇరాన్. ఇది మరింతగా మాత్రం ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్స్ వైపు వెళ్తున్నాయి. మూడోది ఏదైతే ఇరు దేశాలకు సంబంధించి ఓవైపు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు, మరోవైపు ఇరాన్లో అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ సేనలు చేస్తున్నటువంటి దాడులతో మాత్రం ఆ ప్రాంతం మొత్తం యుద్ధ భీతితో ఉన్నటువంటి పరిస్థితులు. ఆల్మోస్ట్ 900 మంది ఇప్పటి వరకు మృతి చెందినటువంటి పరిస్థితులు కనబడుతుంటే 900 మందిలో 500 మందికి పైగా కేవలం ఇరాన్ వాసులు ఉన్నటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. అంటే ఇరాన్ పైన అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల యొక్క తీవ్రత ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా B1, B2 బాంబర్లను కూడా రంగంలోకి దింపుతుంది అమెరికా. IRGC కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినటువంటి నేపథ్యం. నిన్న నటాంజ్కి సంబంధించినటువంటి అణుశక్తి కర్మాగారం పైన దాడి చేసినటువంటి పరిస్థితులు. సో తాజాగా మాత్రం 1 by 1 ప్రధానమైనటువంటి ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రతీకార దాడులు కూడా ముమ్మరం చేస్తుంది ఇరాన్. ఇప్పటికే కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకోవడం జరిగింది. దాడుల్లో మాత్రం అమెరికా కాన్సులేట్లు భారీగా దెబ్బతింటున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియాతో పాటుగా ఖతార్, అదేవిధంగా ఏదైతే ఒమన్ దేశాల్లో ఉన్నటువంటి US బేస్లపైనే ప్రధానంగా ఇరాన్
లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. 900 మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కేవలం ఒక ప్రాథమికమైనటువంటి అంచనా మాత్రమే. నిజంగా ఎంతమంది ఈ యుద్ధంలో చనిపోయారు, ఎంత నష్టం జరిగింది అనేది మాత్రం ఇప్పట్లో తేలేటువంటి అవకాశం, ఆ అంచనాలు కూడా కొంతవరకు అంతు చిక్కని పరిస్థితులుగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యుఎస్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలపైన కూడా ఇరాన్ దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నౌకపైన మిసైళ్లతో దాడి చేశామని ఇప్పటికే ఐఆర్జీసీ కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యం. మొత్తం మీద అమెరికా, ఇజ్రాయెల్కు మాత్రం ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇంకా దాడులు కొనసాగితే మాత్రం మిడిల్ ఈస్టులో అన్ని ఆర్థిక కేంద్రాలను కూడా దెబ్బతీస్తామని ప్రధానంగా ఇరాన్ హెచ్చరిస్తుంది.